ట్రెస్మా ప్రెసిడెంట్ యాదగిరి గారు, శివరామ్ గారు జనరల్ సెక్రటరీ హైదరాబాద్, అండ్ మిగతా అతిథులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళందరూ వారి వారి అనుభవాలను పంచుకుంటూ ఈ కార్యక్రమానికి అభినందనలు తెలుపుతూ మాకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు మై స్పీచ్, I would like to convey my special regards and thanks to Siju Augustine sir, All India Private Schools Association, for giving us the great opportunity for the entire Telangana state to start pre-primary schools along with women empowerment. Is not a small job, but you made us very proud to make us in this program, part of this program. We are always thankful, sir, on behalf of entire Telangana, all mandals. So my first speech is like to say him thanks on behalf of all of us. మనందరి తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం, మనకి అవకాశాన్ని ఇచ్చినందుకు. అలాగే థ్యాంక్స్ అనేది లాస్ట్లో చెప్పాలి, బట్ ఈ కార్యక్రమం ఇంత బాగా ఇక్కడ జరగడానికి ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు నేను ప్రశంసించిన తర్వాతే ప్రోగ్రాం గురించి చెప్పాలి. అది ఒకటి ప్రభాకర్ గారు. అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకున్న సమాజం మీద మీకున్నటువంటి ప్రేమకి ఈ రోజున రిజల్ట్ ఈ హాల్లో చూస్తున్నాం. అలానే గత 1 month నుంచి ప్రభాకర్ అన్న గారు వెన్నంటే ఉండి భాగ్యం మేడం, నిజంగా తను ఒక ఒంటరి, అంటే మహిళలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్కి ఈ రోజున ఆవిడ చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ భాగ్యం మేడం, ఈ నెల రోజుల నుంచి మీరు చేసినటువంటి కృషికి. ఇకపోతే ప్రీ ప్రైమరీ స్కూల్, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా ఉపాధి, ప్రీ ప్రైమరీ స్కూల్స్, ఈ రెండింటికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ప్రతి పిల్లవాడికి, ప్రతి పిల్లకి ఆది గురువు ఎవరండి? ఆది గురువు అమ్మ. కాబట్టి ఆ ఎర్లీ చైల్డ్హుడ్ డేస్లో అమ్మ లాంటి మహిళలను మాత్రమే, అది మీరు కార్పొరేట్ స్కూల్స్ తీసుకున్నా మహిళలే ఉంటారు, గవర్నమెంట్ స్కూల్స్ తీసుకున్నా మహిళలే ఉంటారు, మధ్యవస్థంగా ఉన్నటువంటి పాఠశాలలు తీసుకున్నా మహిళలే ఉంటారు. ఎందుకంటే ఆ ఏజ్ పిల్లల్ని ఆడించాలన్నా, బుజ్జగించాలన్నా, మందలించాలన్నా, చదువు చెప్పాలన్నా మహిళలకి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మహిళా ఉపాధి అవకాశం అనేది మీకు ఇస్తున్నటువంటి ఆపర్చునిటీ కాదు, సమాజాన్ని తీర్చడానికి ముందడుగేస్తున్నటువంటి ఈ స్కూల్స్ తరపున మీరు మాకు ఇస్తున్నట్టు అవకాశం. కాబట్టి ఇది మేము మీకు ఇస్తున్న అవకాశం కాదు, మీరే సమాజానికి ఇస్తున్నటువంటి అవకాశం. సో అంతటి గొప్ప అవకాశాన్ని ఇస్తూ మీరందరూ ఈ కార్యక్రమంలో భాగం అవుతున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. సో దీంట్లో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇవి కేవలం ప్రీ ప్రైమరీ స్కూల్స్ కాదు, తెలంగాణలో స్థాపించబడుతున్నటువంటి ప్రీ ప్రైమరీ స్కూల్స్ కాదు, యావత్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రీ ప్రైమరీ స్కూల్స్ని టెక్నాలజీకి అనుసంధానం చేస్తూ స్థాపించబోతున్నటువంటి శాటిలైట్ బేస్డ్ ప్రీ ప్రైమరీ స్కూల్స్. సో శాటిలైట్ టెక్నాలజీ ద్వారా మొత్తం భారతదేశంలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఇంత పెద్ద మొత్తంలో 500 స్కూల్స్లో 500 మండలాల్లో మహిళా ఉపాధి అవకాశం కల్పిస్తూ ఒక టెక్నాలజీని అడాప్ట్ చేస్తున్నటువంటి, ఇప్పుడే విచ్చేసినటువంటి యాదగిరి శేఖరరావు గారు, హానరీ ప్రెసిడెంట్ ట్రెస్మా గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి స్వాగతం తెలుపుతున్నాం. సో శాటిలైట్ టెక్నాలజీ ద్వారా స్టార్ట్ చేయబోతున్నటువంటి మొట్టమొదటి ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రాజెక్ట్ ఇది. దేశంలోనే మొదటిసారిగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనటువంటి తెలంగాణలో ప్రారంభిస్తున్నటువంటి దాంట్లో ముఖ్యంగా మేము భాగమైనందుకు మేము చాలా గర్వపడుతున్నాం. శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఇంటర్నెట్తో అవసరం లేదు. తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా సందేహాలు ఉండుంటాయి, మీకు మీ డౌట్స్ చాలా ఉండుంటాయి. ఈ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం, మనం టీచర్ ట్రైనింగ్ చేయలేదు, మనం డైరెక్ట్గా స్కూల్లో పెడుతున్నారు, మనం పాఠాలు చెప్పగలుగుతామా లేదా అనే దాని గురించి. వీటన్నిటినీ
మీకు ఒక ప్రాసెస్ జరిగేలోపే ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరపు నుంచి గ్రామీణ విద్యాజ్యోతి ద్వారా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ఏదో ఒక రోజో ఒక వారమో ఇలా హాల్స్ తీసుకోనో ట్రైనింగ్ ఇవ్వడం కాదు. మీరు స్టార్ట్ చేస్తున్నటువంటి స్కూల్కి శాటిలైట్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఎవ్రీ డే ఒక 1 అవర్ మీ స్కిల్స్ని పెంచే విధంగా ఓ ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో టీచర్లు కూడా ముందు ట్రైన్ అయ్యి ఆ తర్వాత పిల్లల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి స్టూడియో నుంచి అన్ని స్కూల్స్కి ఒకేసారి టైం టేబుల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా శాటిలైట్ టెక్నాలజీ ఉపయోగించుకోవడం వల్ల మీ స్కూల్ రన్ చేసే విధానంలో ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్తో పాటు గ్రామీణ విద్యాజ్యోతి భారత్ కూడా మీకు ఎంతో తోడ్పాటుగా ఉంటుందని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా తెలంగాణ విలేజెస్లో మండల్స్లో మనం స్టార్ట్ చేయబోతున్నటువంటి ఈ ప్రోగ్రాం ఈరోజు మొదటి అడుగు వేస్తున్నందుకు ఆనందపడుతూ ఇది ఖచ్చితంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం అవుతుందని ముందు నమ్ముతూ ఈ ప్రోగ్రాంలో నన్ను భాగం చేసినందుకు గాను మా గ్రామీణ విద్యాజ్యోతి సంస్థ ద్వారా ఈ ప్రోగ్రాం ముందుకెళ్ళడం, దీనికి ప్రభాకర్ అన్న గారు ఇచ్చినటువంటి సపోర్ట్ మేము ఎప్పటికీ మర్చిపోలేమని చెబుతూ వన్స్ అగైన్ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ సిజు అగస్టిన్ గారికి థ్యాంక్స్ తెలుపుతూ మా విన్నపం మీదకు మా రిక్వెస్ట్ కొరకు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి యాదగిరి గారికి, శేఖర్రావు గారికి, శివరామకృష్ణ గారికి, మరి ముఖ్య పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగం అవ్వడానికి ఎంతో వ్యయ ప్రయాసలు పడి అన్ని మారుమూలల తెలంగాణ నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ఒక టీం వర్క్గా సంయుక్తంగా ముందుకు తీసుకెళ్ళగలమని నమ్ముతూ మీరందరూ మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతూ వన్స్ అగైన్ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.